సో మన నెక్సాన్ ని నేను తీసుకొని ఆల్మోస్ట్ 3000 కిలోమీటర్లు తిప్పా. 1 మంత్ కంప్లీట్ అవుతుంది రఫ్ గా. దీనికైతే మీరు బాగా అంటే బాగా అలవాటు పడాలా. ఇది చూడండి ఎంత లావు ఉంది, ఇంత లావు ఉంది అనమాట ముద్దులాగా. మొత్తం 3 days అయితే వెహికల్ వీళ్ళ దగ్గర పెట్టేయాలి. సో ప్రెసెంట్ అయితే వాషింగ్ అనేది విజయవాడలో వెహికల్ అయితే పెట్టేశాను అనమాట. ఒకసారి కార్ కండిషన్ చూడండి ఏ విధంగా ఉందో. మొత్తం దుమ్ము పట్టేసి గలీజ్ అయిపోయింది అనమాట. మొన్న మేమైతే బయటికి వెళ్ళాము ట్రిప్ కి. ఆ వీడియోస్ అయితే వస్తాయి త్వరలో. సో అక్కడ కొంచెం ఆఫ్ రోడింగ్ ప్రయత్నాలు అయితే చేసాము. దాని ఎఫెక్ట్ అయితే చూడొచ్చు, కనిపిస్తాయి మీకు స్క్రాచెస్ అయితే పడిపోయాయి అనమాట. ఇది తుడుస్తున్నా పోవట్లే, ఇదిగోండి పైన దుమ్ము తుడుస్తున్నా కూడా మీకైతే ఇక్కడ చూడొచ్చు స్క్రాచ్లు అయితే ఉంటున్నాయి. బ్లాక్ మెయింటెనెన్స్ అయితే ఈ విధంగా ఉంటది అనమాట. ఎక్కడే విజయవాడ. సో అదనమాట విషయం. అయితే ఆ రోజు కొంచెం చెట్ల నుంచి తీసుకెళ్లే వెహికల్ అయితే సైడ్ ఆ చెట్లు ముళ్ళు చెట్లు అవి ఉన్నాయన్నమాట. ఆ గీక్కోవడం వల్ల స్క్రాచెస్ అయితే పడిపోయాయి. ఇంకా నేనైతే ఫిక్స్ అయిపోయా, ఇంకా లేట్ చేయకుండా ఖచ్చితంగా సిరామిక్ కోటింగ్ అయితే వేయించేద్దామని. సో నేను ఏదైతే ట్రిప్ వెళ్ళానో అది నేను ఎక్కువ వీడియోస్ తీయలే, సింగిల్ వీడియో తీసా. బట్ ఆ వీడియో నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ ఇద్దామని అయితే ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. టైం పట్టద్ది కొంచెం రావడానికి అయితే, దానికంటే ముందర ఈ వీడియో అయితే పెడుతున్నాను. సో మేము వచ్చేసి విజయవాడలో సిరామిక్ ప్రో అయితే ఉంది, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాము. వాళ్ళ దగ్గర ప్రైస్ అదంతా మాట్లాడాము. సో ఈ రోజు అయితే అపాయింట్మెంట్ తీసుకున్నాం అనమాట. ఈ రోజు వెళ్ళి మన వెహికల్ అయితే హ్యాండ్ ఓవర్ చేయాలి వాళ్ళకి. ఆల్మోస్ట్ ఒక 3-4 days పడుతుంది ఈ ప్రాసెస్ అంతా సిరామిక్ది. 3-4 days ఎంత ఫాస్ట్గా చేసినా 2 days అయితే పక్కా పడుతుంది. ఎందుకంటే సిరామిక్ చేసిన తర్వాత బండి అయితే ఆరాలంట, ఎండలోకి రాకూడదు, 1 కంప్లీట్ డే అంతా ఆరాలి అని అయితే చెప్పారు. సో దానికని ఈ రోజు వెళ్ళి మేము వెహికల్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాము. మేబీ ఇంకా 2-3-4 days వరకు మన వెహికల్ మన దగ్గర అయితే ఉండదు అనమాట. సో మనం ఆన్లైన్లో ఏమన్నా నేర్చుకుంటున్నామంటే ఏం కన్సిడర్ చేస్తాం? ROI, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే మనం కట్టిన డబ్బులకి మనం ఏమైనా బెనిఫిట్ పొందుతున్నామా లేదా అని అయితే చూసుకుంటాం. మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ విత్ సర్టిఫికేషన్, అది కూడా చాలా తక్కువ మనీతో, అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లెర్నింగ్స్తో పాటు ఇవన్నీ మీకు వచ్చేసి రీలెవెల్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ప్లాట్ఫామ్ టు ప్రొవైడ్ రిజల్ట్ డ్రివెన్ కోర్సెస్. ఇది మీకు న్యూలీ లాంచ్డ్ ప్లేస్మెంట్ ప్రొటెక్షన్ ప్లాన్ తో అయితే వస్తుంది. అంటే ఏంటంటే మీరు రీలెవెల్లో ఏదైనా కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు కన్ఫామ్ గా జాబ్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు కంప్లీట్ చేసిన 90 days లో జాబ్ రాలేదు అనుకోండి, మీకు 50% ఆఫ్ ద కోర్స్ ఫీని అయితే రీఫండ్ ఇస్తారు. మీరు చేయాల్సింది ఏంటంటే సీరియస్ గా కోర్స్ అయితే కంప్లీట్ చేయడమే. ఖచ్చితంగా మీరు క్లాసెస్ కి అటెండ్ అవ్వాలి అండ్ ఆల్సో అసైన్మెంట్స్ అయితే కంప్లీట్ చేయాలి. కోర్స్ అయిపోయిన వెంటనే మీకు రీలెవెల్ టెస్ట్ అయితే పెడతారు. దాని అయితే మీరు ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. రీలెవెల్ మీ డ్రీమ్ జాబ్ అయితే ఎన్ష్యూర్ చేస్తుంది. సో కింద డిస్క్రిప్షన్ లో అయితే రీలెవెల్ లింక్స్ ఉంటాయి. ఒకసారి వెళ్ళి రీలెవెల్ కోర్సెస్ అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వెంటనే అడ్మిషన్ ఇన్ఛార్జ్ తో ఇంటర్వ్యూ స్లాట్ అయితే బుక్ చేసుకోండి. కోర్స్ అండ్ దాని బెనిఫిట్స్ అయితే తెలుసుకోవచ్చు. 9000+ క్యాండిడేట్స్ అయితే రీలెవెల్ అయితే ట్రస్ట్ చేస్తున్నారు. ఈ రోజు వరకు రీలెవెల్ మోర్ దెన్ 80 crores టోటల్ ప్యాకేజెస్ అయితే రోల్డ్ అవుట్ చేసింది. ఇండియా టాప్ ఆర్గనైజేషన్స్ లైక్ స్విగ్గీ, ఓలా, షియోమి, ఇవే కాకుండా 800+ కంపెనీస్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. వెంటనే వెళ్ళి ఫామ్ అయితే ఫిల్ చేయండి. 10 courses అయితే ఉంటాయి. వాటిలో మీకు కావాల్సింది అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రొఫెషనల్స్ తో కూడా మాట్లాడొచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది సాటిస్ఫాక్షన్ గ్యారంటీతో అయితే వస్తుంది. ఒకవేళ మీరు కోర్సులో జాయిన్ అయిన తర్వాత మీరు చేయలేరు అనుకున్నా లేదా మీకు వర్కౌట్ అవ్వదు అనుకున్నా 14 days లో మీరు ఫుల్ రీఫండ్ అయితే పొందొచ్చు వితౌట్ ఎనీ క్వశ్చన్స్. రీలెవెల్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు లెర్న్ అండ్ గెట్ జాబ్ యూ డిజర్వ్. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో మ్యాటర్ ఇది కాదు, ఈ రోజు మెయిన్ టాపిక్ ఏంటంటే, సో మన నెక్సాన్ ని నేను తీసుకొని ఆల్మోస్ట్ 3000 కిలోమీటర్లు తిప్పా. 1 month కంప్లీట్ అవుతుంది రఫ్ గా. సో ఈ రోజు నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటా. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కార్లో. సో మన నెక్సాన్ లో నేను 2 ప్రాబ్లమ్స్ అయితే అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ ఏంటంటే డ్రైవర్ సైడ్ వెంటిలేటర్ సీట్ అయితే వర్క్ అవ్వట్లేదు. ఆ వెంటిలేటర్ సీట్ లో నుంచి గాలి రావట్లేదు. ఒకసారి ఆన్ వస్తుందా? ఆన్ చేశాను, రావట్లేదు. గుర్రన్ సౌండ్ వస్తుంది. లోపల మోటార్ తిరుగుతుంది కానీ గాలి అయితే రావట్లేదు. మేబీ ఏమన్నా పైపు ఏదో ఊడిపోయి ఉండొచ్చు. అదొకటి. ఫస్ట్ డే నుంచి రావట్లేదు. లేదు మధ్యలో 3-4 సార్లు పనిచేసింది. అంటే మధ్యలో వచ్చిపోతుంది. ఎలా ఉంటుంది లూజ్ కాంటాక్ట్ ఉంటే ఎట్లుంటుందో సేమ్ అదే ప్రాబ్లం అనమాట. నేను ఇంతకుముందు గట్టిగా అబ్జర్వ్ చేయలే, బట్ లాస్ట్ 3-4 days నుంచి కంప్లీట్ గా వర్క్ అవడమే ఆగిపోయింది. వెంటిలేటర్ సీట్ నుంచి గాలి అయితే రావట్లేదు అనమాట. నాది వర్క్ అవుతుంది, అంటే ప్యాసింజర్ సైడ్ వెంటిలేటర్ సీట్ వర్క్ అవుతుంది కానీ డ్రైవర్ సైడ్ అయితే వర్క్ అవ్వట్లేదు. అండ్ సెకండ్ ప్రాబ్లం ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వెనకాల ఉంది ఆ ప్రాబ్లం, మీకు నేను చూపిస్తా. వెనకాల రైట్ సైడ్ డోర్ ఉంటుంది కదా, ఈ డోరు లోపల నుంచి ఓపెన్ చేస్తుంటే ఓపెన్ అవ్వట్లే. బయట నుంచి ఓపెన్ చేయాలన్నమాట. కొత్త కారు తీసుకొని 4 రోజులు కూడా కాల. ఈ ప్రాబ్లమ్స్ ఏందో నాకైతే అర్థం కావట్లే.
బట్ ప్రాబ్లం అయితే ఏం లేదు, ఇవన్నీ రెక్టిఫై చేసేస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే చేస్తారు. ఎందుకంటే బండి వారంటీలో ఉంది అండ్ కొత్త కారు కాబట్టి రూపాయి కూడా తీసుకోకుండా చేస్తారనమాట. బట్ ఎవరైతే ఇట్లాంటి ఎక్స్పెక్ట్ చేయరు, కొత్త కారు 17 లక్షలు పెట్టి కారు కొనుక్కుని చిన్నవి ఇబ్బంది పెడతా ఉంటే చిరాకుగా ఉంటుంది. కానీ బండి అయితే ఎక్సలెంట్, కాకపోతే అది చిన్న ప్రాబ్లమ్స్. అండ్ ఆల్సో మీకు నేను స్టార్టింగ్ లో చూపించాను కదా, అక్కడ బీడింగ్ ఒకటి నలిగుందని చెప్పి, డోర్ బీడింగ్. అది నేను ఫస్ట్ సర్వీస్లో చెప్పడం అయితే మర్చిపోయా, టు బి ఫ్రాంక్ నాదే తప్పు. బట్ చాలా కార్లకు అట్లాగే వస్తుంది. మా ఫ్రెండ్ శశికళ్యాణ్ ఉన్నాడు కదా, తన కారుకు కూడా సేమ్ ఇదే ప్రాబ్లం అనమాట, బీడింగ్ అయితే నలుగు ఉంటుంది. అండ్ టాటా ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం కొన్ని అయితే అప్గ్రేడ్ చేసుకోవాలబ్బా. చిన్న క్వాలిటీ ఇష్యూస్ అయితే ఉన్నాయి. రీసెంట్ గా నాకు కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో కూడా అయితే మెసేజ్ చేశారు, వాళ్ళు వెహికల్ తీసుకోబోతున్నారంట నెక్సాన్ది. ఆ బీడింగ్ సరిగ్గా ఫిక్స్ అవ్వకపోవడం కానీ, ఆ పైన రూఫ్ రైల్స్ ఉంటాయి కదా, ఆ రూఫ్ రైల్స్ సరిగ్గా ఫిక్స్ చేయకపోవడం కానీ, చిన్న లూజ్ కాంటాక్ట్స్, ఫిక్స్ చేసిన రబ్బర్లు నలగడం కానీ, ఆ ఫినిషింగ్ సరిగ్గా లేకపోవడం కానీ, ఇట్లాంటి చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ప్యానల్ గ్యాప్. సో దీనికి అలైన్మెంట్ సరిగ్గా లేదనమాట, చిన్న ప్యానల్ గ్యాప్. ఇది ఎవరో అబ్జర్వ్ చేస్తే కానీ కనిపెట్టలేరు. బట్ ఇది కొంచెం ఇదిగోండి ఇట్లా లోపలికి ఉండాలి, ఇది పర్ఫెక్ట్. కానీ ఇది చూడండి ఒక పాయింట్ బయటకు వచ్చింది. ఇట్లా చిన్నవి ఉన్నాయి. సో వీటి వల్ల ఏంటంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఫీలింగ్ అయితే ఉంటది అనమాట. చాలా మైనర్ ఇష్యూస్. వెహికల్ లో ఎన్ని పాజిటివ్లు ఉన్నాయంటే అన్ని పాజిటివ్ ఉన్నాయి. పాజిటివ్స్ ఒక 80% పాజిటివ్లు ఉంటే చిన్న 95%, మా వాడు 95% పాజిటివ్స్ ఉన్నాయి వెహికల్ లో. బట్ చిన్నవి అనమాట, చిన్న మైనర్ దెబ్బే చేస్తున్నాయి చెప్పాలంటే. సో అది మ్యాటర్. అయితే మెయిన్ ఈ బండి నచ్చేది ఎందుకు బ్రో, పికప్ పర్ఫార్మెన్స్, ఇంజన్ పర్ఫార్మెన్స్, స్టెబిలిటీ కూడా. అంటే నిన్న కార్స్ మన ఇండియన్ కార్స్ అనేవి ఏంటంటే అసలు ఏ కార్స్ అయినా కూడా మన రోడ్ల పైన 100 కిలోమీటర్ కంటే స్పీడ్ కష్టం. 100 కిలోమీటర్లో కార్ చాలా బాగుంది. 110, 115 వెళ్ళేసరికి బాడీ రోల్. సో 100, 110 మీద కూడా ఈ బండి అయితే పర్లేదు. నిన్న మేము గుంటూరు వెళ్ళాం, కొంచెం వర్క్ ఉండి. గుంటూరు నుంచి వచ్చేటప్పుడు కూడా నేను ఆల్మోస్ట్ 100, 110, 120 వరకు కూడా మెయింటైన్ చేశాను. తెలుసా, నేను 250 బయలుదేరాను కొండపల్లిలో. గుంటూరులో మళ్ళీ బయలుదేరాక పడుకుని లేచేసరికి కుర్రాడు మళ్ళీ ఇబ్రహీంపట్నంలో ఉన్నాడు. సో హరి అంటే వచ్చేసా ఉన్నాడు, అంత ఫాస్ట్. సో నేను ఆల్మోస్ట్ అంతా గుంటూరు విజయవాడ మధ్యలో 115, 120 మెయింటైన్ చేసుకుంటూ వచ్చా. చాలా బాగుంది స్టెబిలిటీ అయితే. కాకపోతే అక్కడక్కడ బాడీ రోల్, టర్నింగ్స్ కాడ బాడీ రోల్, క్రాస్ అయ్యేటప్పుడు, సడన్ కటింగ్స్ కొట్టేటప్పుడు లిటిల్ బిట్ బాడీ రోల్ ఫీల్ అయితే వస్తుంది. అది ఖచ్చితంగా ఏ టాల్ బాయ్ డిజైన్ వెహికల్ కన్నా ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది. ఏ ఎస్యూవీ అయినా, కాంపాక్ట్ ఎస్యూవీ, మినీ ఎస్యూవీ, పెద్ద ఎస్యూవీ ఏదైనా సరే ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది. ఆ స్టెబిలిటీ ఇష్యూ అయితే లిటిల్ బిట్ ఉందన్నమాట. అండ్ ఇంకోటి మైలేజ్ బాగా వస్తుంది. నిన్న 18 వచ్చింది మనకి 120. నేను మనం కాకినాడలో బయలుదేరాం కదా, అప్పుడు నేను రీసెట్ చేసిన తర్వాత నా డ్రైవింగ్ 20.1 వచ్చింది ఆదిత్య బ్రోకి. తర్వాత నేను మళ్ళీ నీకు ఇచ్చరికి 19, అంటే 120లో కొట్టినా కూడా 18, 19 అయితే పక్కా. 120లో డ్రైవ్ చేసినా 18, 19 పక్కా వస్తుంది. 100 లో డ్రైవ్ చేస్తే 20 వస్తుంది అనమాట మైలేజ్. ఇంకా బండి అయితే 70 అయితే 25కి వెళ్తుంది. అవును, కాన్స్టెంట్ గా ఓపిక్ ఎవరైతే 70లో దొలుతారో వాళ్ళకి ఖచ్చితంగా 25 అయితే ఇస్తుంది మైలేజ్. 23 నుంచి 25 మధ్యలో పక్కా ఇస్తుంది. అండ్ మీరైతే పెట్రోల్ వర్షన్ గురించి నాకు తెలియదు, టు బి ఫ్రాంక్ నేను అసలు టెస్ట్ రైడే చేయలేదు, తోలలేదు. డీజిల్ ఒక్కసారి టెస్ట్ రైడ్ చేయండి నెక్స్ట్ సారి ఎవరైనా తీసుకోవాలంటే. టర్బో పిచ్చికి నచ్చుద్ది అనమాట. ఆ టర్బో ఫీల్ కానీ, ఆ పవర్ కానీ, ఆ పుల్ కానీ బాగా నచ్చుద్ది. చాలా పాజిటివ్లు ఉన్నాయి చెప్తున్నా కదా. మనకు అసలు ఇది వాల్యూ ఫర్ మనీ కార్ అనమాట చెప్పాలంటే. అన్నీ బాగున్నాయి. బట్ చిన్న మైనర్ ఇష్యూస్ అన్ని కార్స్ లో ఉంటాయి. బట్ నా బాధ్యత ఏంటంటే మంచివి మీకు చెప్పాలి, చెడ్డవి ఏమన్నా కూడా మీకు చెప్పాలి. సో అన్నిటికీ వేటి అడ్వాంటేజ్లు వాటికి ఉంటాయి, వేటి నెగిటివ్స్ వాటికి ఉంటాయి. దీనికి వచ్చేసి ఇవి నేను చెప్తున్నా కదా. ఇదిగోండి మీకైతే ఇక్కడ చూపిస్తాను. సో డోర్ అన్లాక్లోనే ఉంది, అన్లాక్ చేస్తాను చూడొచ్చు. ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వదు అనమాట. సో ఇక్కడ చూస్తారు కదా, ఓపెన్ చేసి నెడుతున్నా చూడండి, డోర్ని ఓపెన్ అవ్వదు, అన్లాక్లోనే ఉంది. ఏడైతే అన్లాక్ చేసినా ఓపెన్ అవ్వట్లే, ఇదో ప్రాబ్లం అయితే ఉంది. అండ్ వెంటిలేటెడ్ సీట్స్, ఏడు నుంచి గాలి వస్తుంది, ఏడు నుంచి. బట్ ఇప్పుడైతే రావట్లే, దానికైతే వస్తుంది అనమాట. ప్యాసింజర్ సైడ్ది వర్క్ అవుతుంది. సో మేమైతే కొండపల్లిలో ఉన్నాము. సిరామిక్ ప్రో వచ్చేసి విజయవాడలో ఉంటుంది. విజయవాడ సిరామిక్ ప్రోలో అయితే మన వెహికల్ ఇస్తున్నాం కాబట్టి మళ్ళీ తిరిగి రావడానికి ఇబ్బంది అయింది కాబట్టి మన ఆదిత్య బ్రో అయితే తన బైక్ తీసుకొస్తున్నాడు. వెళ్ళి వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసేసి సిరామిక్ ప్రో వాళ్ళకి స్కూటీ మీద ఇద్దరు వెనక్కి అయితే వచ్చేస్తాం అనమాట. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నా చూడండి, ఇది నెగిటివ్ అనకూడదు, సేఫ్టీ అనమాట. ఇది బండి 5 స్టార్ కాబట్టి మీకు ఆటోమేటిక్గా
ఏ పిల్లర్, దీన్ని వచ్చేసి ఏ పిల్లర్ అని అయితే అంటారు. ఈ పిల్లర్ ఏదైతే ఉందో ఇది మనకు వచ్చేసి బాగా లావ్ అయితే ఉంటుంది. ఈ విజన్ కి ఇది చాలా వరకు విజన్ అయితే డిస్ట్రాక్ట్ చేస్తుంది. మనం టర్నింగ్స్ ఏమైనా తిరగాలన్నప్పుడు దీనికైతే మీరు బాగా అంటే బాగా అలవాటు పడాలా. ఇది చూడండి ఎంత లావు ఉంది, ఇంత లావు ఉంది అనమాట ముద్దులాగా. అది ఒక్కోసారి సైడ్ నుంచి అయితే కనిపివు, విజన్ కొంచెం ఇబ్బంది పెట్టద్ది. అది మీకు అలవాటు అయిపోద్దిలేండి తోలే కొద్ది. స్టార్టింగ్ లో మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో అది ఓవరాల్ గా పాజిటివ్స్ ఉన్నా మీకు చెప్తాను, నెగిటివ్స్ ఉన్నా మీకు చెప్తాను. అది నా బాధ్యత, ఎందుకంటే కొన్ని లాక్స్ ఆఫ్ పీపుల్ మన వీడియోస్ అయితే వాచ్ చేస్తున్నారు. సో ఎంతో కొంతమంది అయితే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. పలానా నెక్సాన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు నా గురించి నా వీడియోస్ అయితే చూస్తారు. సో ఎట్లుంది ఏందని చెప్పి తెలుసుకోవాలి. సో నేను ఏవైతే ఫీల్ అయ్యానో, నాకు ఏవైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో అవన్నీ తీసుకొచ్చి మీ ముందర పెట్టడం నా బాధ్యత అనమాట. సో వెహికల్ అయితే ఇప్పుడు వాషింగ్కి వెళ్ళిపోతుంది అనమాట. తీసుకురావడం ఫాస్ట్గా వాషింగ్కి అయితే తీసుకెళ్ళిపోతున్నారు. పని అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. మొత్తం ఈ వర్క్ అంతా 3 days అయితే పట్టుద్ది అనమాట. నాకు తెలిసి సిరామిక్ కోటింగ్ వేసిన తర్వాత ఆరాలి అది, దానికే మనకి 1 day ప్లస్ టైం పడుతుంది. మొత్తం 3 days అయితే వెహికల్ వీళ్ళ దగ్గర పెట్టేయాలి. సో ప్రెజెంట్ అయితే వాషింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో బండికి అయితే చాలా వరకు మైనర్ స్క్రాచెస్ అయితే పడ్డాయి. ఉదయం అయితే చూపించా కదా మీకు. సో సిరామిక్ ప్రో విజయవాడకి అయితే వచ్చేసాము. సో వెహికల్ అయితే పక్కన పెట్టేసాం అనమాట. దాన్ని అయితే ఇప్పుడు వాటర్ వాష్ తీసుకెళ్తున్నారు. అసలు ఎంత ప్యాకేజ్ ఎంత పడుతుంది ఏంది అంటే నాకు తెలిసిలేండి, మీకు అన్న ద్వారా అయితే చెప్పిస్తాను. అండ్ మన వెహికల్కే కాదు మిగతా వెహికల్స్ కూడా, అంటే మనకన్నా పెద్ద వెహికల్స్ లేదా మనకంటే చిన్న వెహికల్స్, వీటికి ఎంత పడుతుంది, సిరామిక్కి పీపీఎఫ్కి చాలామందికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది ఏది బెటర్ అని చెప్పి. ఈ డౌట్లన్నీ మనమైతే ఇప్పుడు ఇక్కడ అన్న అయితే ఉన్నారు, అన్నతో అయితే మాట్లాడదాము. సో మనతో అయితే ఇప్పుడు యేసుబాబు అన్న అయితే ఉన్నాడు అనమాట. బ్రో నేను నెక్సాన్ తీసుకొచ్చా డార్క్ ఎడిషన్. సో మెయిన్ నాకున్న డౌట్ ఏంటంటే సిరామిక్ కోటింగ్ అండ్ పీపీఎఫ్, అసలు ఈ రెండింటి తేడా ఏంది? ఇప్పుడు మీరు ఏ కలర్ సార్ వెహికల్ అది? నాది డార్క్ బ్లాక్ అండి. డార్క్ బ్లాక్ అయితే నేను సజెస్ట్ చేసేది అయితే పీపీఎఫ్ సార్. పీపీఎఫ్ సజెస్ట్ చేస్తాను. అసలు ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటంటే? రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే సార్, ఇప్పుడు మనకి సిరామిక్ అనుకోండి సార్, మనకి కొంతవరకు ఆపగలుగుతుంది సార్, ఒక 70% స్క్రాచెస్ని ఆపగలుగుతుంది సార్. లేదు మనకి పీపీఎఫ్ అనుకోండి సార్, మీకు 99% ఆపగలుగుతుంది. 99 పీపీఎఫ్ అంటే బేసిక్గా ఒక లేయర్ లాగా, ఒక కవర్ లాగా పైన స్క్రీన్ కార్డ్ ఎలా వస్తుందో అలా వస్తుంది. మనకి వెహికల్ అయితే వచ్చేస్తుంది సార్. వెహికల్ మొత్తం ఒక స్క్రీన్ కార్డ్ వచ్చినట్టు వచ్చేస్తుంది, మొత్తం ఒక లామినేషన్ లాగా వచ్చేస్తుంది సార్. ఇది అదేనా? ఇది అదే సార్. ఓకే ఓకే. ఈ టైపు కవర్ అనేది మొత్తం పెయింట్ మీద వచ్చేస్తుంది. దీని పేరు కవర్ చేస్తాం. దీని పేరు కవచ్చు. ఓకే. ఇది వచ్చేసి సెల్ఫ్ హీలింగ్ అని కూడా విన్నా, సెల్ఫ్ హీలింగ్. ఓకే. అండ్ అదే సిరామిక్ అయితే కోటింగ్ అయితే, సిరామిక్ కోటింగ్ అయితే మనకి వచ్చేసరికి సార్ పీపీఎఫ్ అయితే మనకి ఒక 210 మైక్రాన్స్ థిక్నెస్ వస్తుంది. ఓకే. అదే మనకి సిరామిక్ అనుకోండి సార్, మనం ఇప్పుడు గోల్డ్ ప్యాకేజ్ 5 years చేయించుకున్నాం అనుకోండి సార్, వెహికల్ పైన 8 layers వస్తాయి. 8 layers అంటే 8 మైక్రాన్స్ థిక్నెస్ వస్తుంది. ఓకే. ఇక్కడ థిక్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ సార్. ఓకే. దీంట్లో మనకి 210 వస్తుంది. 210 మైక్రాన్స్ థిక్నెస్. దీంట్లో మనకి 8 అంటే ఆల్మోస్ట్ 20 times ఎక్కువ. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది సార్ పీపీఎఫ్. ఓకే. ఇప్పుడు మన నెక్సాన్కి పీపీఎఫ్ వేయించుకోవాలంటే ఎంత పడుతుంది? మనకి ఒక 1,10,000 వరకు అవుతుంది. 1,10,000 వరకు. ఇది వచ్చేసి 7 years వరకు దిగులే. ఇంకా సెల్ఫ్ హీలింగ్, సన్న ఇసుక పడినప్పుడు గీకుతాం కదా, అట్లా స్కిల్ మార్క్స్ పడ్డం ఇట్లాంటి అంటే ఏముండదు, కవర్ అయిపోద్ది, మొత్తం బాడీ అంతా వచ్చేస్తుంది. అండ్ సిరామిక్ అయితే మనకి ఎంత పడుతుంది నెక్సాన్కి? 50,000 ఆ రేంజ్. కొంచెం పెద్ద అయితే ఇన్నోవా లాంటి అయితే దానికి ఒక 55,000 60,000 దీనికి వచ్చేసరికి ఇయర్లీ వన్స్ ఒకసారి మెయింటెనెన్స్ ఉంటుంది సార్. సో ప్రతి ఇయర్ రావాలి, నేను వచ్చి మెయింటెనెన్స్ చేయించుకోవాలి. దీంట్లో మన సపరేట్ కోటింగ్స్ ఉంటాయి సార్. మనకి ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది సార్. ఓకే. సో ప్లాస్టిక్స్ అన్నిటికీ ప్లాస్టిక్ వాడతారు. ఓకే. లెదర్ కోటింగ్ ఉంటుంది సార్. సీట్లకి వీటిలన్నిటికి లెదర్ ఐటమ్స్ అంతా లెదర్. ఓకే. గ్లాస్ కోటింగ్, గ్లాస్, విండ్షీల్డ్, విండోస్ వీటిలన్నిటికీ మనకి సిరామిక్ ప్రో 9S సార్. ఇది హార్డ్నెస్ సార్, మన వెహికల్ పైన స్క్రాచెస్ ఏం పడకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఇదే మెయిన్. బేసిక్గా ఇది పెయింటింగ్ మీద వస్తుంది. 6 layers. బేసిక్గా ఒక నానో లేయర్ ఒకటి ఫామ్ అయ్యి స్క్రాచెస్ అంతా పడకుండా ఆపద్ది. ఏమన్నా ప్రెజెంట్ ఇప్పుడు నాకు డౌట్, నా దాని మీద చిన్న స్క్రాచెస్ ఏంటంటే ముళ్ళులు అవి గీక్కొని లైట్గా మార్క్స్ పడ్డాయి, అవన్నీ పోతాయా? పోతాయి. పెయింట్ కట్ అవునంత వరకు మీరు ఎన్ని స్క్రాచెస్ పెట్టినా పోతాయి.
అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర నేను సిరామిక్ వేయించుకున్నా 1 yearలో కొన్ని పడ్డాయి, లైక్ అవి 1 year తర్వాత మెయింటెనెన్స్లో పోతాయా? పోతాయి. పెయింట్ అనేది రబ్ అవునంత వరకు ఇబ్బంది డన్. ఓకే అన్న, బేసిక్గా ఇది అంటారు సిరామిక్ పీపీఎఫ్. సో ఇప్పుడు మన వెహికల్కి మీరైతే పీపీఎఫ్ అంటారు, పీపీఎఫ్ సజెస్ట్ చేస్తారు. బట్ మన బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి సిరామిక్ వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సో అది గైస్ చూసారు కదా, బేసిక్గా మనకి సిరామిక్కి పీపీఎఫ్కి చాలా డౌట్స్ అయితే ఉంటాయి మీ అందరికీ. ఇది మీకైతే ఒక క్లారిటీ ఇచ్చానని అయితే అనుకుంటున్నా. నా బడ్జెట్ అయితే కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను సిరామిక్ కోటింగ్ అయితే వెళ్తున్నా. బేసిక్గా ఈ సిరామిక్ కోటింగ్ వేయించుకుంటే అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి హీలియోఫోబిక్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. వాటర్ పడినప్పుడు కానీ వాటర్ జారిపోవడం, వాటర్ నిలవవు, అండ్ డస్ట్ ఇది అబ్జర్వ్ అవ్వదు. డస్ట్ దులుపుకోవడం ఇదంతా కూడా ఈజీ అయిపోద్ది అనమాట. బ్లాక్ మీద మనకి ఏ టైప్ ఆఫ్ మరకలు పడినా కనిపిస్తాయి. ఈ సిరామిక్ వేస్తే అవన్నీ కనిపించవు. ఇయర్లీ వన్స్ అయితే మెయింటెనెన్స్ ఉంటుంది. ఇది మనకి 50,000 అయితే వస్తుంది. అదే పీపీఎఫ్కి వెళ్ళవనైతే మనకి డబల్ ద ప్రైస్ అవుతుంది, 1,10,000 అయితే అవుతుంది. ఇంకా అది కంప్లీట్ స్క్రీన్ ప్రొటెక్టర్ లాగా మొత్తం పైన ఒక కవర్ వచ్చేస్తుంది అని అయితే అనుకోవచ్చు. సో బడ్జెట్ తగ్గట్టుగా మీరైతే ఏది కావాలన్నా వేయించుకోవచ్చు అనమాట. అది మొత్తం ఈ ప్రాసెస్ అంతా మనకి 3 days అయితే పడుతుంది. ఇప్పుడు 3 days వెహికల్ అయితే ఇక్కడ వదిలేసి మనం వెళ్దాము. తర్వాత అయితే వద్దాం, మీకు అది నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. దాంట్లో మీకు నేను అప్డేట్ ఇస్తాను ఎట్లుంది ఏంది వర్క్ ఇదంతా అయితే. సో మీ అందరికీ తెలిసిందే మనకి సిరామిక్ ప్రో అనేది ఒక ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అనమాట. వీళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో అందుకనే నేను ఎత్తుక్కుంటా విజయవాడ వరకు అయితే వచ్చాను. సిరామిక్ ప్రో యాక్చువల్లీ నెల్లూరులో కూడా ఉంది, బట్ విజయవాడ నేను కనుక్కున్న దాని ప్రకారం నాకు కొంచెం మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉందన్నమాట. 2-3 నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు విజయవాడ సిరామిక్ ప్రోలో సిరామిక్ కోటింగ్ కానీ పీపీఎఫ్ కానీ ఇచ్చిన వాళ్ళు మంచి రివ్యూస్ అయితే ఇచ్చారు. సో ఎట్లాగో నేను విజయవాడకి వస్తూనే ఉంటాను, మీ అందరూ తెలిసిందే. దానికనే విజయవాడలో వెహికల్ అయితే పెట్టేశాను అనమాట. ఇప్పుడు మనం ఏదైతే సిరామిక్ కోటింగ్ వేస్తున్నామో ఇది 5 years ప్యాకేజ్. దీనికి మనకి 50,000 రూపీస్ అయితే ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు మనం సిరామిక్ కోటింగ్ అయితే వేయించలేదు కదా. ఇప్పుడు మీరు వాటర్ అయితే చూస్తున్నారా, ఇక్కడ అంతా ఆగాయి కదా, డ్రాప్స్గా మొత్తం స్టిక్గా అతుక్కున్నట్టుంది కదా. వన్స్ సిరామిక్ కోటింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా పెయింట్ మీద అయితే ఆగవు, వాటరు స్లైడ్ అయిపోతాయి అనమాట. అండ్ డస్ట్ కూడా అంతే ఆగదు, స్లైడ్ అయిపోద్ది. సో నీట్గా ఉంటుంది అప్పుడు వెహికల్ అయితే చూడడానికి మనకి. సో మీరైతే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, బానెట్ పైన చాలా సోల్ మార్క్స్ అయితే ఉన్నాయన్నమాట. రౌండ్ టైప్ స్క్రాచెస్ లాగా అయితే ఉన్నాయి, గమనించవచ్చు. సో వన్స్ సిరామిక్ అయిపోయిన తర్వాత మీకైతే నేను చూపిస్తా ఈ స్క్రాచెస్ అన్ని మొత్తం అయితే కంప్లీట్ పోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇదేందన్నా పెయింట్ కరెక్షన్ అయితే చేస్తున్నారనమాట. ప్రజెంట్ చిన్న స్క్రాచెస్ అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, వాటిని అయితే కరెక్ట్ చేసేస్తున్నారు. వర్క్ చాలా ఫాస్ట్గా స్టార్ట్ చేశారు మీరు. బేసిక్గా ఈ టైప్ ఆఫ్ కోటింగ్స్ ఎన్ని వస్తాయి ప్యాకేజీని బట్టి. సో మీరైతే ఇక్కడ చూడొచ్చు మన వెహికల్కి వాషింగ్ కూడా అయితే అయిపోయింది. తర్వాత చిన్న స్క్రాచెస్ స్క్రిల్ మార్క్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే చేస్తున్నారనమాట ఇక్కడ. సో మన అన్నోళ్ళు డిఫరెన్స్ కూడా చూపిద్దాం అనేది మధ్యలో అయితే ఒక టేప్ వేసారు చూడొచ్చు. ఇది వితౌట్ సిరామిక్, అది విత్ సిరామిక్. సో చూపిస్తా మీకైతే ఇదే వీడియోలో వితౌట్ సిరామిక్ విత్ సిరామిక్ ఎట్లుంటుంది అని అనేది. సో ఇటు సైడ్ అంతా మనకి పెయింట్ కరెక్షన్ జరిగింది, ఇటు సైడ్ అయితే జరగలేదు. మెయిన్ ఇదిగోండి డిఫరెన్స్, రింకిల్స్ కనిపిస్తున్నాయి మీకు, ఇదిగోండి సర్కిల్స్ లాగా అయితే. బట్ ఇటు సైడ్ అయితే చూడండి మొత్తం క్లీన్గా నీట్గా చాలా అంటే చాలా బాగుంది. గమనిస్తున్నారా? ఇప్పుడు చూడండి కరెక్ట్గా మీకైతే డిఫరెన్స్ అర్థమైపోతుంది. ఇక్కడ చూస్తుంటే మనకి రింకిల్స్ అండ్ సోల్ మార్క్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి, ఇక్కడ ఏం లేవు, చాలా నీట్గా తయారైపోయింది. ఇది మెయిన్ అడ్వాంటేజ్ అయితే. ఇప్పుడు దీని మీద మళ్ళీ మనకి సిరామిక్ లేయర్స్ అయితే వస్తాయి, అప్పుడు ఇంకా షైన్ అయితే పెరుగుద్ది అనమాట.